అందరికీ నమస్కారం. మనం ఆజీవిక రిజిస్టర్ 2025-26కు సంబంధించి 4వ క్వార్టర్ ఎలా చేయాలో చూద్దాం. మనం లాగిన్ అయిన తర్వాత సిఆర్పి ఆజీవికాకి వెళ్ళినప్పుడు ఈ రకంగా మనకి స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ మనం మెంబర్స్ అనే దాన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2025-26 జనవరి టు మార్చ్ అని కనపడుతుంది. ఆ పక్కన మనకి యారో మార్కుల్లా కనపడుతుంది, రీఫ్రెష్ అనమాట. అది అట్లా వరకు టచ్ చేయండి ఒకసారి. ఇక మనం కింద ప్లస్ గుర్తుగా టచ్ చేసినట్లయితే లాస్ట్ క్వార్టర్లో పేర్లు వచ్చినాయా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అనేది నొక్కుదాం. తర్వాత కింద మెంబర్ నేమ్ మన దగ్గర మొత్తం మనకు చేయాల్సినటువంటి పేర్లన్నీ కనపడతాయి. ఇక్కడ మనం మొదటి పేరు కొండమ్మ గారిది చేద్దాం. ఓకే చేశాను. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ రకంగా ఇక కింద డిస్ప్లే అవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పంచాయతీ, విలేజ్, గ్రూప్ పేరు అన్నీ కూడా కంటిన్యూ అందాం. ఇక్కడ ప్రొసీడ్ అని అందాము. ఇక్కడ అందరు గమనించాల్సింది, కొండమ్మ గారు ఏ యాక్టివిటీస్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు అనేది ఎంటర్ చేయాలంటే లైవ్లీహుడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫామ్లో ఏముంది, నాన్ ఫామ్లో ఏముంది, అదర్స్లో ఏముంది, ఆమె చేసే కార్యక్రమాలు అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఫామ్ తీసుకున్నట్లయితే ఇక్కడ వారు యానిమల్ హస్బెండరీ ఉంది, గేదె ఉంది కాబట్టి అది టచ్ చేశాను. నాన్ ఫామ్లో ఏం లేదు. ఇక అదర్స్లో చూసినట్లయితే వేజ్ కూడా ఆమెకి వస్తుంది కాబట్టి అది కూడా టచ్ చేసాం. ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంటంటే గబక్కన ఒకటే సెక్టార్ పెట్టేసి సబ్మిట్ చేయొద్దు. ఆ లబ్ధిదారులు ఏ సెక్టార్లో ఉన్నట్లయితే ఆ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా మనం టచ్ చేసి అప్పుడు సబ్మిట్ కొట్టినట్లయితే ఇక్కడ మెయిన్ స్క్రీన్లోకి కొండమ్మ గారి పేరు డిస్ప్లే అవుతుంది. అవి కింద పార్షియల్లీ కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట. ఇక మనం ఇక్కడ పక్కన ఉన్నటువంటి 3 చుక్కల్ని టచ్ చేసినట్లయితే ఎడిట్ మెంబర్ ప్రొఫైల్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అని కనబడుతుంది. తర్వాత డిలీట్ అని కనబడుతుంది. ఇక్కడ మనం లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అనేది టచ్ చేయాలన్నమాట. లైవ్లీహుడ్ యాక్టివిటీస్ టచ్ చేసినట్లయితే వారు ఏదైతే ఇన్కమ్ రావడానికి చేస్తున్నారు, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయని మనం చేసామో ఆ రెండు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ముందుగా యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. యాడ్ యాక్టివిటీ అని టచ్ చేయాలి. చేసినప్పుడు మనకి టైప్ ఆఫ్ యానిమల్ బఫెలో ఎన్ని గేదెలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతుంది. 2 గేదెలు ఉన్నాయి. ఇక రికరింగ్ ఇన్కమ్ సోర్స్ డైరీ ఎక్స్ అన్నప్పుడు ఎస్ అనే వచ్చింది, ఎస్ అని పెట్టాలి. మోస్ట్ ప్రోడక్ట్ బీయింగ్ సోల్డ్, బఫెలో ద్వారా మిల్క్ కాబట్టి మిల్క్ అని చెప్పేసి అన్నాం. టోటల్ ప్రొడక్షన్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు ఎంత ప్రొడక్షన్ అయితే వస్తుందో, పాలు ఎన్ని లీటర్లు అయితే వస్తుందో అవన్నీ కలిపి ఎంటర్ చేయాలి. ఇక్కడ రోజుకు వచ్చేటప్పటికి ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి 2 గేదెల మీద 10 లీటర్ల వరకు మనకి పాల దిగుబడి వస్తుందన్నమాట. అంటే 3 నెలలకు కలిపి 900 లీటర్ల వరకు వస్తుంది. ప్రొడక్షన్ యూనిట్, ప్రొడక్షన్ ఏదైతే మనకు వచ్చిందన్నామో అది కేజీలా లీటర్లా అని చెప్పేసి అడుగుతుంది. లీటర్స్ పాలు కాబట్టి 1 లీటర్ ఎంతకి మనకి అమ్ముతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రంగు ఉంది. ఇక్కడ 65 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం కలిపి 58,500 రూపాయలు వస్తుందన్నట్టుగా ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ ప్రోడక్ట్స్, ఇతర మార్గాల ద్వారా ఏదన్నా ఆదాయం వస్తుందా అని చెప్పేసి అడిగారు. మనకి ఇక్కడ ఎరువు అమ్మకం ద్వారా సంవత్సరానికి ఒక్కసారి 4,000 రూపాయలు వస్తుంది. ఇది మార్చి కాబట్టి ఇప్పుడు వస్తుంది కాబట్టి అది 4,000 అని చెప్పేసి అన్నాం. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ యానిమల్, ఒకవేళ గేదెని అమ్మితే ఏమైనా డబ్బులు వచ్చినాయా అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత ఇన్కమ్ త్రూ ఆఫ్ స్ప్రింగ్ యానిమల్స్ అని చెప్పేసి అడుగుతుంది. దానికి నో పెట్టుకున్నాము. తర్వాత గ్రాస్ ఇన్కమ్ 62,500 వచ్చింది. ఇక మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి 3 నెలలు కలిపి సుమారుగా ఒక 20,000 వరకు కూడా ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వేసాము. వేసిన తర్వాత మనకి నెట్ ఇన్కమ్ 42,500 వచ్చింది. సేవ్ అని చెప్పేసి ఎంటర్ చేసాం. ఇక్కడ యానిమల్ హస్బెండరీకి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకేదన్నా ఉన్నట్లయితే ఇంకా రెండో యాక్టివిటీ ఏదన్నా ఉన్నట్లయితే యాక్టివిటీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనం గమనించినట్లయితే యానిమల్ హస్బెండరీ పక్కన గ్రీన్ టిక్ మార్క్ వచ్చేసింది, అంటే అది కంప్లీట్ అయిందని అర్థం. వేజెస్కి వెళ్ళినప్పుడు యాడ్ వేజ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఓపెన్ లేబర్, తర్వాత డైలీ వేజ్ వచ్చేటప్పటికి 300 రూపాయలు. యావరేజ్ డేస్ మొత్తం మీద యావరేజ్గా చూసుకున్నట్లయితే మనకి 3 నెలల కాల పరిమితిలో సుమారుగా ఒక 40 రోజుల నుంచి 45 రోజులు వస్తుంది. 45 రోజులు అందాం. ఎక్స్పెండిచర్ ఏదన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ట్రావెలింగ్ తప్పితే ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు కాబట్టి 45 రోజుల మీద రోజుకు వచ్చేటప్పటికి 30 రూపాయలు ఆటోకి వేసుకుంటా ఉన్నాము. సుమారుగా 1500 వరకు ఖర్చు వేసుకుందాం. ఇక నెట్ ఇన్కమ్ 12,000 వస్తుంది. యాడ్ చేసాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ వేజెస్ దగ్గర కూడా టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కింద ఇక మనం ఎంటర్ చేయడానికి కానివ్వండి, సబ్మిట్ కానీ ఏముండదు. ఇక్కడ టిక్ మార్క్ చూసుకొని వెనక్కి వెళ్ళిపోవటమే. వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి ఏదైతే పేరుందో అక్కడికి వస్తాము. ఇక్కడ ఒకసారి మనం ఇది చేసిన తర్వాత ఈ పక్కన ఏదైతే పైన రీఫ్రెష్ బటన్ ఇందాక యారో మార్కులు అని చెప్పాను, అది టచ్ చేయండి కొంచెం. ఒకసారి అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి టచ్ చేసినట్లయితే ఈ 3 చుక్కల దగ్గర ఇందాక ఉన్నటువంటి దానికి తోడుగా లైవ్లీహుడ్ సపోర్ట్ అనేటటువంటిది ఆప్షన్ కూడా యాడ్ అయింది. లైవ్లీహుడ్ సపోర్ట్ అనేది టచ్ చేద్దాం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే వారికి ఫైనాన్స్ అండ్ ఫండింగ్ మనం డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, బ్యాంక్ ద్వారా కావచ్చు, ఏం ఫైనాన్స్ ఇచ్చాము, దాని ద్వారా వాళ్ళు ఏం అసెట్స్ తీసుకున్నారు, తర్వాత ట్రైనింగ్ ఏమైనా కావాలనేటటువంటి వివరాలు ఇక్కడ నమోదు చేయాలి. కింద ఉన్నటువంటి ప్లస్ గుర్తు నొక్కుతాం. ఇక్కడ లైవ్లీహుడ్ కేటగిరీ తీసుకున్నట్లయితే యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనం లోన్ ఇచ్చాం కాబట్టి బఫెలో కొనుక్కోవడానికి అది ఎంటర్ చేసాం. లోన్ అని చెప్పేసి చేస్తున్నాం. లోన్ సోర్స్ బ్యాంక్ లింకేజ్ ద్వారా. టైప్ ఆఫ్ లోన్ సిసిఎల్ ఇచ్చారు. తర్వాత ఎంత ఇచ్చాము, 1 lakh ఇచ్చాము. తర్వాత వారు ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా అన్నప్పుడు వారు ఒక 15,000 రూపాయలు వాళ్ళు పెట్టుకున్నారు. సేవ్ అని చెప్పేసి నొక్కినట్లయితే ఇక్కడ సేవ్ అవుతుంది వాళ్ళ వివరాలు. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అసెట్స్ ఏం వచ్చినాయి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి లైవ్లీహుడ్స్కి సంబంధించి ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ గేదెకి సంబంధించి మనం అసెట్ లాగా చూస్తాం కాబట్టి అట్లానే ఇక్కడ ఏమంటుందంటే గేదెతో పాటుగా ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా క్రియేట్ చేసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎక్విప్మెంట్ అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఫేడర్ దానికి సంబంధించి వారి దగ్గర ఒక చిన్న ఇది కూడా ఒక 15,000 రూపాయలతో కొనుక్కోవడం జరిగింది. ఇది ఓన్గా కొనుక్కున్నారు. ఇది కూడా మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ప్రైవేట్గా తీసుకున్నారు. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా ఒక 20,000 రూపాయలు. ఇది సేవ్ నొక్కినట్లయితే ఇది కూడా యాడ్ అవుతుంది. ఇక నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ ట్రైనింగ్ అండ్ స్కిల్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే చేద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి యానిమల్ హస్బెండరీ, బఫెలో, ట్రైనింగ్, జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం టీకాలు వేయించాలి, ఏంటి పాల దిగుబడి పెరగడానికి ఏ రకమైనటువంటి దాణా ఇవ్వాలి అనేటటువంటి దాని మీద ఒక రోజు వారికి అవగాహన కార్యక్రమం ఇచ్చారని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఇది 3 అయిన తర్వాత మాత్రమే మనకి పూర్తిగా డేటా అయినట్లు లెక్క. ఇక్కడ వ్యూ సమ్మరీ అని చెప్పేసి మనం ఏదైతే ఎంటర్ చేసామో అది చూసుకోవచ్చు మొత్తం కూడా. అదే చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి సెండ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి కానీ మనం టచ్ చేసినట్లయితే ఏదైతే డేటా మనం చేసామో ఆ డేటా బీపీఎం గారి లాగిన్కి అంటే ఏపీఎం గారి లాగిన్కి వెళ్ళి ఇట్లా కింద అప్రూవల్ పెండింగ్ అని వస్తుందన్నమాట. అంటే ఏపీఎం గారి లాగిన్కి వెళ్ళినట్లుగా లెక్క. ఒకవేళ ఏపీఎం గారు అప్రూవల్ ఇచ్చేసినట్లయితే అప్రూవ్డ్ అని చెప్పేసి కనపడుతుంది కింద. కాబట్టి ప్రతి ఒక్క విఓఏ గారు తన పరిధిలో ఉన్నటువంటి అజీవికాకి సంబంధించినటువంటి పేర్లు ఈ రకంగా చెక్ చేసుకొని అన్ని పేర్లు కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.